వెల్కమ్ టు వైరల్. నేను మీ జాకిర్ హుసేన్. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే జకీర్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ని ఐసిఐసిఐ బ్యాంక్ కొనుగోలు చేయబోతుంది అన్నట్లుగా కొన్ని వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి సార్. అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉంది? నిజంగానే కొనుగోలు చేయబోతుంది అంటే కొనుగోలు చెయ్యాలనుకుంది. ఓకే, కొనుగోలు చెయ్యాలనుకునే అంశము ఈరోజు అది వార్త వచ్చింది. ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ CEO చందా కొచ్చర్ గారు ఇంచుమించు 10 ఏళ్ళు 12 ఏళ్ళు చేశారు దానికి. సో మొన్న రీసెంట్గా పెద్ద పెద్ద వాళ్ళకి రుణాలు ఇచ్చే విషయంలో పెద్ద ఇష్యూ అయ్యింది. తర్వాత ఆమెకు కూడా ఇన్వెస్టిగేషన్లో పిలవడం జరిగింది. అది పెద్ద కొంచెం పెయిన్ఫుల్లే. ఒక ఫిమేల్ ఐసిఐసిఐ బ్యాంక్ని అంతగా నడిపించిన ఆవిడ ఇట్లా అభాస్ పాలవడం కొద్దిసేపు కొంచెం ఇష్యూ అనిపించింది. ఎందుకంటే ఈవెన్ ట్రంప్ గారు అమ్మాయి అనుకుంటా వచ్చినప్పుడు ఇక్కడ ముందు ట్రంప్ ప్రెసిడెంట్గా అయినప్పుడు అమెరికాకి ఇవాంకా ట్రంప్ ఏదో పేరు, ఆమె వచ్చినప్పుడు స్టేజ్ మీద గెస్ట్లుగా ఆమెతో పాటు చందా కొచ్చర్ని కూడా కూర్చోబెట్టారు CEOగా ఉన్నప్పుడు ఐసిఐసిఐకి. ఇప్పుడు దాంతోపాటు హోస్టింగ్ కేటీఆర్ గారు చెదగొట్టేశాడు ఆయన. అసలు ఆ రోజు ఆయన కమ్యూనికేషన్ స్కిల్స్, ఆయన మాట తీరు, రిసీవ్ చేసుకునే విధానం చూస్తే అసలు కేటీఆర్ గారికి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను అది చూశాక. ఓకే. సో అలాగా స్టేజ్ మీద డయాస్ మీద స్పెషల్ గెస్ట్గా ఒకరు చందా కొచ్చర్ ఉన్నారంటే హౌ గ్రేట్ షీ ఈజ్, జస్ట్ ఇమేజిన్. సో అటువంటి చందా కొచ్చర్ గారు కొంచెం ఇబ్బంది పడి మొత్తానికి అది రిజైన్ చేసి బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఆవిడ ఏదో యూట్యూబ్ ఛానల్కి సంబంధించి హెచ్డిఎఫ్సి మాజీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో దీపక్ పరేఖ్ గారిని ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ సందర్భంలో అడిగారంట. నాకు ఆ ఇంటర్వ్యూ చూసాక నాకు అర్థమైంది ఏంటంటే హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ ఎప్పుడు మార్కెట్లో పోటాపోటీగా ఉండే దాన్ని ఏమంటారు బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు కదా, ఒకదానికొకటి ఎప్పుడు పోటీ, బట్ ఆహ్లాదకరమైన పోటీ ఉంటుంది అనుకుంటే ఐసిఐసిఐ బ్యాంకు వాళ్ళే హెచ్డిఎఫ్సి కూడా స్టార్ట్ చేశారు బ్యాంక్ అని చెప్పి నాకు ఆ ఇంటర్వ్యూ చూసాక అర్థమైంది. జనరల్గా హెచ్డిఎఫ్సి వాళ్ళు స్టార్ట్ చేసింది ఫస్ట్ హోమ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని పెట్టారు. మీకు ఎక్కడైనా చూడండి కొన్ని దగ్గర ఓన్లీ హెచ్డిఎఫ్సి బోర్డులు ఉంటాయి, అక్కడ బ్యాంకు గింక్ అని ఏమి ఉండదు, పక్కన చిన్న లోగో ఉండి హెచ్డిఎఫ్సి ఉంటుంది. సో హెచ్డిఎఫ్సి నాకు తెలిసి ముందు వచ్చింది, తర్వాత దాని నుంచి పుట్టుకొచ్చింది హెచ్డిఎఫ్సి బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్. మొదట ఓన్లీ హోమ్ లోన్స్ ఇచ్చే ఒక సంస్థగా ఏర్పడింది. దాంట్లోంచి మరలా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా పుట్టుకొచ్చింది. హెచ్డిఎఫ్సి బ్యాంకు ఏ ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి వాళ్ళ ద్వారా పెట్టబడిందో అదే ఐసిఐసిఐ బ్యాంక్ బీట్అవుట్ చేసేసింది. ఎంత బీట్అవుట్ చేసేసిందంటే ఈరోజు ప్రతి 10లో 5 కంపెనీలకి హెచ్డిఎఫ్సి శాలరీ అకౌంటే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. శాలరీ అకౌంట్ ఎక్కువగా హెచ్డిఎఫ్సి ఉండేది. అంటే అంతగా బ్యాంకింగ్ సెక్టార్లో దూసుకెళ్ళిపోయింది. వాడు ఇచ్చే బెనిఫిషియరీ కానీ, హోమ్ లోన్స్ విషయంలో కానీ, శాలరీ ఎంప్లాయీకి సంబంధించి కంపెనీతో పాటు శాలరీ అకౌంట్స్ ఉంటాయి కదా, జీరో బ్యాలెన్స్ అకౌంట్, అలాంటివి మెయింటైన్ చేయడం చాలా బాగా చేయడం. అండ్ మోర్ ఓవర్ సర్వీసెస్ కూడా, ఇప్పుడు లోన్ కూడా అనుకోండి, ఆ లోన్కి సంబంధించి హెచ్డిఎఫ్సి వాడు తక్కువ ఇంట్రెస్ట్కి ఇవ్వడం, పైగా డాక్యుమెంటేషన్ పక్కాగా ఉంటుంది. ఎంత పక్కాగా ఉంటుందంటే పెద్ద పెద్ద సంస్థలు కూడా ఏదైనా ల్యాండ్ కానీ లేదంటే ఒక ఇల్లు కానీ ఏదో కొనాలనుకుంటే వాడి దగ్గర అవసరం అనుకుంటే ₹1,00,00,000 పెట్టి కొనేయగలుగుతాడు క్యాష్. బట్ ₹1,00,00,000 పెట్టాడు, 90 లక్షలు పెడతాడు, ఎంత డబ్బు ఉన్నాడు ఆయన. 10 లక్షలు లోన్కి వెళ్తాడు హెచ్డిఎఫ్సికి. అదేంటిది అనుకుని ఇది కొనగలడు ఇక్కడ అంటే అక్కడ హెచ్డిఎఫ్సికి ఇచ్చే ప్రాధాన్యతని హెచ్డిఎఫ్సి ఆ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్, ఆడ ఉన్న ఇంటికి సంబంధించిన దస్తావేజులు, అవన్నీ పత్రాలు కరెక్టా కాదా, ఏమైనా లిటిగేషన్ ఉందా, అవన్నీ వాడు బాగా చెక్ చేస్తాడట. అందుకు ఈ డబ్బున్నోడికి ఆ తలనొప్పి ఉండదు కదా, హెచ్డిఎఫ్సికి అప్ చెప్పేస్తే ఆ పత్రాలన్నీ వాళ్ళే చెక్ చేసుకుంటారు, అన్ని కరెక్ట్గా ఉంటే లోన్ ఇస్తారు. కరెక్ట్గా లేదనుకో మనం ఎవడైతే మనకు అమ్ముతున్నాడో వాడు కాలర్ పట్టుకోవచ్చుగా. మనం నేను మొన్న హెచ్డిఎఫ్సికి వెళ్ళాను, కరెక్ట్గా లేవంట, అవి తీసుకురా అని అడగచ్చు. అంటే మనకు అన్ని అనుభవం ఉండాలని లేదు కదా. వాళ్ళు హోమ్ లోను ఏదైతే ఫైనాన్స్లో బాగా సిద్ధహస్తులు. సో అటువంటి హెచ్డిఎఫ్సి ఏదైతే ఉందో హోమ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మొన్న రీసెంట్గా ఒక 2 years బ్యాక్ ఎప్పుడో హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి బయటకు వచ్చేసి ఇది సెపరేట్ సంస్థగా అది సెపరేట్ సంస్థగా ఏర్పడింది. సో ఆ విషయంలో ఆయన కొంచెం ఫీల్ అయ్యాడంట, అట్లా విలీనం. బట్ ఇట్స్ దాన్ని ఏమన్నాడంటే పెయిన్ఫుల్ గ్లాడ్ డే అన్నట్టుగా ఏదో అభివర్ణించాడు ఆయన. అంటే బాధాకరమైన ఆనందకరమైన రోజు అని. ఒకవేళ విడిపోవడం వల్ల స్వతంత్ర ప్రతిపత్తి గల కంపెనీలుగా ఎదుగుతున్నాయి, ఒక ఆనందమే. ఒక తల్లి చైర్మన్ అనేవాడికి ఎలా ఉంటుంది, కంపెనీ బిడ్డ లాంటిదే కదా, బిడ్డ డెవలప్ అవుతుంటే ఎవరికైనా ఆనందమే. బట్ ఇట్లాంటి జరిగినప్పుడు
ఒక పక్క విడిపోతున్నారని బాధ, మరి ఎవరికి వారు హ్యాపీగా బతుకుతున్నారని ఆనందం కూడా ఉంటుంది కదా. ఎస్. సో అది ఆయన చందాకొచ్చరికి ఆవిడకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపక్ పరేఖ్ అనేవాడు ఎక్స్ప్లెయిన్ చేశారు. చేస్తూనే ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఆర్బీఐ గైడ్లైన్స్ స్ట్రిక్ట్గా ఉండడం, కొన్ని రిస్ట్రిక్ట్ చేయడం, లేకపోతే ఏమవుద్ది, ఆర్బీఐ గైడ్లైన్స్ లేకపోతే బ్యాంకులు ఎన్ని మతలబులు, ఎన్ని సెట్టింగులు. మీరు ఈ మధ్యకాలంలో లక్కీ భాస్కర్ సినిమా చూస్తే ఎస్. ఎన్ని రకాల సెట్టింగ్లు చేయాలి అన్ని చేయొచ్చు Yes, బ్యాంకింగ్ సెక్టార్లో. అవి ఇప్పుడు కదా ఆన్లైన్ అయిపోయింది, కంప్యూటరైజ్డ్ అయిపోయింది. అప్పుడు ఏమున్నాయి, అన్ని రాసుకోవడాలే కదా. ఈలోగా ఎన్నోనే జరిగి ఉండొచ్చు. చైర్మన్తో సహా కింద స్థాయి ఉద్యోగ వరకు అందరూ కుమ్మక్క అయిపోతే ఏం చేయగలరు సామాన్య ప్రజలు? అలాగే చాలా ఖుషీ బ్యాంకు, చార్మినార్ బ్యాంకు ఎన్నో ఎత్తిపోయాయి కదా, ఎస్. హైదరాబాద్లోనే మూసేశారు. సో అట్లాంటి గైడ్ లైన్స్ వచ్చి రిస్ట్రిక్ట్ చేయడం వల్ల బాగానే ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ ఉంది. బట్ పాలసీ విషయంలో కూడా ఇంకా చాలామందికి అవగాహన ఉండట్లేదు. అంటే కొన్ని గవర్నమెంట్ బ్యాంకులు కూడా ఎవరికైనా లోన్ ఇవ్వాలంటే పాలసీ తీసుకుంటేనే, ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటేనే లోన్ ఇస్తాము, ఇట్లాంటి రిస్ట్రిక్షన్ మీద ఆయన చాలాసేపు మాట్లాడాడు. అవి సరైన విధానం కాదు, దానివల్ల బ్యాంకుల పైన ప్రజలకు ఉండే విశ్వాసం తగ్గిపోతుంది. వీళ్ళు ఎంతసేపు బిజినెస్ పరంగా చూసుకుంటున్నారు తప్ప మా మనీకి ఎంతవరకు సెక్యూర్ ఉంటున్నారు, మా మనీకి ఎంతవరకు సేఫ్టీ ఉంటుంది, మేము పెట్టుకునే లాకర్లో డబ్బులకు కూడా ఎంతవరకు సేఫ్టీ ఉంటుంది అనే దాని మీదే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా వచ్చాక వేల కోట్లు దొబ్బేసేవాడికి ఏం మాట్లాడలే. చిన్న లోన్లు రైతులు కట్టిన వాళ్ళు, లేదంటే ఇంకెవడం కుట్టిన వాడు వాడి దగ్గరికి వెళ్ళి రుబాబు చేసి, మనం ఇది కూడా చూసాం కదా సరిలేరు నీకెవరు సినిమాలో. పెద్ద ఎంపీ ఉండి వీడి దన్ను ఉండేవాడైతే వాడి దగ్గరికి ఎవరు కనీసం నోటీస్ కూడా పంపించారంట. ఇప్పుడు అలాగే విజయ్ మాల్యా లాంటి వాళ్ళు, నీరవ్ మోదీ, విజయ్ మాల్యా లాంటి వాళ్ళు దేశాలు విడిచి పాడిపోయారంటే అంత ధైర్యంగా, అంత నిర్భయంగా, అంత నెక్కచ్చగా అక్కడ ఎలా ఉండగలుగుతున్నారు? ఇట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల. సో ఒక్కొక్కటిగా అవి అమెండ్మెంట్ అవుతున్నాయి, సవరణలు చేస్తున్నారు. ఇప్పుడు పీఠముడి బిగించినప్పుడు అన్నీ సెట్ అవుతాయి. బట్ నీరవ్ మోదీ లేదంటే ఈయన విజయ్ మాల్యా లాంటి వాళ్ళు మనం రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆయన ఎంత ధైర్యంగా విదేశాల్లో ఉన్నాడు. టైం వస్తుంది ఆయనకు కూడా అలాగా పిలిపించి అరెస్ట్ చేయడమో లేదంటే జప్తు చేయడమో. ఇప్పటికే ఆయన ఆస్తులు కూడా కొన్ని జప్తు చేశారు. సో ఇట్లాంటి బ్యాంకింగ్ సెక్టార్లో కొన్ని విషయాల్లో ఆర్బీఐ చాలా కీలకంగా మారింది. అది చాలా హ్యాపీగా ఉంది. ఈవెన్ మా హెచ్డిఎఫ్సి బ్యాంకు విడిపడి బాగా పనిచేసుకోవడానికి కూడా అండర్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారమే బాగా ఆర్బీఐ కూడా హెల్ప్ చేసింది అన్నట్టుగా ఆయన చెప్పాడు. అంటే ప్రభుత్వ సంస్థల్ని ఒక స్వచ్ఛంద సంస్థలు పొగడం అనేది కూడా, మెచ్చుకోవడం అనేది గొప్ప విషయమే. ప్రభుత్వం యొక్క విధి విధానాలు బాగున్నాయని చెప్పే దృక్పథం. బట్ మేధావులు పుడుతూనే ఉంటారు. ఇప్పుడు ఒక హర్షద్ మెహతా లాంటి వాళ్ళు ఇప్పటికీ పెద్ద మిరేకిల్ కదా ఆ షేర్ మార్కెట్ సంబంధించి. సో తర్వాత ఇలాగ నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, ఇంకా ఎంతో మంది ఉన్నారు పారిపోయిన వాళ్ళు. మనకి హిట్ లిస్ట్ లో వీళ్ళిద్దరి పేర్లు ఉన్నాయి, కానీ మిగతా ఒక 50-60 మంది ఉన్నారంట లిస్ట్. మనకు తెలియదు. వీళ్ళందరూ కూడా వేల కోట్లు దొబ్బేసేవాళ్ళే. కాకపోతే ఇప్పటికీ ఇప్పుడు ఆర్బీఐ కానీ ప్రభుత్వం కానీ కొన్ని గైడ్ లైన్స్ అన్ని చేస్తుంది. కానీ కింద స్థాయి పైనుంచి కింద స్థాయి వరకు అందరూ గడ్డి తింటే ప్రభుత్వం ఏం చేయగలదు? ప్రభుత్వం అంటే మళ్ళీ ప్రజలే కదా, అందులో మనలాంటి మీలాంటి నాలాంటి నాయకులు, అధికారులే కదా. సో ఇది కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఓకే సార్, థ్యాంక్ యూ.